ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలోని గేటును ఆయన దగ్గరుండి తెరిపించారు. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇది ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వమన్నారు. ఇది ప్రజా అసెంబ్లీ అంటూ ఏపీ అసెంబ్లీని ఆయన అభివర్ణించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధినేత అప్పటి సీఎం వైఎస్ జగన్ అమరావతి రైతులు తమకి జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అసెంబ్లీలోకి ఎవరూ రాకుండా గేట్ను మూసివేసి ప్రహరీ గోడను నిర్మించాలని నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో ఆ గేటుకు అడ్డంగా ప్రహరీ గోడను నిర్మించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దాంతో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నియమితులయ్యారు. ఆ క్రమంలోనే గేటుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేయాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. దాంతో ఆ ప్రహరీ గోడను కూల్చివేసి అసెంబ్లీ గేటును ఆయన తెరిపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపారు. అలాగే ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు సైతం భారీగా హామీలు గుప్పించారు. ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు గంప గుత్తగా వైసీపీ ఓట్లు వేయించుకున్నారు. దీంతో ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ 151 స్థానాలకు కైవసం చేసుకుంది. దాంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. గద్దెనెక్కిన కొద్ది నెలలకే నవ్యాంధ్రకు 3 రాజధానులు ఉండాలంటూ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. దాంతో రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా వారిని అణచివేసేందుకు నాటి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీంతో అమరావతి రైతులు తమ సమస్యలు చెప్పుకునేందుకు అసెంబ్లీకి సైతం వచ్చే అవకాశాలున్నాయని గత ప్రభుత్వం భావించింది. దాంతో ఏపీ అసెంబ్లీని గేట్ 2కు అడ్డంగా ప్రహరీ గోడను నిర్మించింది. దానిని టీడీపీ ప్రభుత్వం తొలగించింది.